మీలో ఎంతమంది నాలాగా ఉగాది పచ్చడిని రోజంతా తింటూనే ఉంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే ఈ ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టము. మా అమ్మ కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉగాది పచ్చడి చేస్తారు. అలాగే టేస్ట్ కోసం పుట్నాల పప్పు అయితే యాడ్ చేసుకుంటాము. తెలుగింటి ఏ పండగైనా కాళ్ళకి పసుపు రాసుకోవడంతోనే మొదలవుతుంది కదా. మేము కూడా అలాగే కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత మా గ్రామ దేవతకి ఇలాగ నైవేద్యం అయితే పెట్టాము. అమ్మవారికి పూజ చేసి దీపధూప నైవేద్యాలన్నీ పెట్టిన నైవేద్యాన్ని కొంతసేపు ఉన్నాక చాకలి వాళ్ళకి ఇస్తామన్నమాట. అంటే మా ఇంటి చాకలు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తాము. ప్రతి ఇంటికి ఒక పద్ధతి ఉంటుంది కదా, మేమైతే ఇలా ఫాలో అవుతాము. మీరు ప్రతి సంవత్సరం ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా నైవేద్యాలు కంప్లీట్ అవడమే ఆలస్యము, ఉగాది పచ్చడి తినడం స్టార్ట్ చేస్తాను. ఉగాది పచ్చడిని ఫస్ట్ టేస్ట్ చేయగానే మీకు ఏ టేస్ట్ ఫస్ట్ తెలిసింది? నాకైతే పుల్లగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది తెలియజేయండి. చాలా రోజులైంది. పండుగ రోజు కూడా ఎప్పుడూ ఆఫీస్ ఉంటూనే ఉంటుంది, కానీ ఉగాది రోజు మాత్రం ఆఫీస్ లేదు. మంచిగా చిల్ అవుదామని అనుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపు ప్రత్యక్షమైపోయింది మా చిన్న రాక్షసి. క్యూట్గా లంబాడీ డ్రెస్ వేసుకొచ్చింది. ఇంకా అది రావడమే ఆలస్యం. జ్యువెలరీ వేసి మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అయితే చేశాను అన్నమాట. నేనే చాలా కష్టపడి చేశాను. అవుట్పుట్ ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ మనము ఇష్టంతో ప్రేమతో చేసింది ఏదైనా సక్సెస్ అవుతుంది అని అనిపించింది నాకు. రెడీ చేయడమే ఆలస్యము. ఇంకా ఫొటోస్కి అయితే పోజెస్ ఇస్తుంది. రకరకాల క్యూట్ పోజెస్తో చాలా పిక్స్ అయితే దిగింది. ఇంకా ఎలా పెట్టమంటే అలా పోజ్ పెడుతుందన్నమాట. నాకు భలే క్యూట్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా దాని డ్రెస్ చూసిన తర్వాత నాకున్న లంబాడీ డ్రెస్ కూడా గుర్తొచ్చింది. వెంటనే 2 మినిట్స్లో నేను రెడీ అయిపోయి దాంతోపాటు నేను కూడా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాను. రిషి మేకవర్ అవుట్పుట్ ఇంత మంచిగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను పెద్ద మేకప్ ఆర్టిస్ట్ అయిపోతానంట, అదే కాంప్లిమెంట్ ఇచ్చేస్తుంది. మీకు ఎలా అనిపించింది మరి?